జగన్ అధికారంలోకి వస్తే ఫస్ట్ చచ్చిపోయే వ్యక్తి కిరణ్ కుమార్. అది వాస్తవం చెప్తున్నా, నరుకుతారు ఎక్కడ. జగన్మోహన్ రెడ్డికి బాగా ఆయన మదం ఎక్కి అహంకారంతో ఉన్నాడు. అతను ఆకాశం నుంచి కిందికి దించాలంటే ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడు, అతను మనసు పెడితే ఒక హాఫ్ అన్ అవర్ నేను ఉన్నాను. ఓకే, దానికి ప్రిపేర్ అయి ఉన్నారు. కాల్చి పారేస్తా నా కొడక డిఎస్పీ. నేను మీరు రిటైర్ అయిన తర్వాత కూడా అండమాన్లో దాక్కున్నా ఎవరిని వదలను అన్నాడు. ఆ భయం ఇంకా నడుస్తుంది. స్టార్ట్ అయిందా? నేను చెప్పనక్కర్లేదు, మీకు ఆల్రెడీ అసెంబ్లీలోనే మాట్లాడినారు. మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే కౌంటింగ్ ప్రాంతం నుంచి ఒక్కొక్క గెలిచినటువంటి వైసీపీ ఎమ్మెల్యే కౌంటింగ్ ప్లేస్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే జిల్లాలో 3 వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది క్లియర్ ఓపెన్ గా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి మనల్ని వార్త చేస్తారు. ఏమని మేమంతా మీకు అందరూ తెలుస్తాం, ఆ డిపార్ట్మెంట్ మాత్రం తెలుస్తూ ఉంటాడు. ఓపెన్ గా చెప్తాడు. ఎందుకంటే దాంట్లో కూడా చెప్పండి. 29 ఎన్నికలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు పోటీ చేస్తారు, తెలుగుదేశం పార్టీ కూటమి కూడా పోటీ చేస్తుంది. వాళ్లకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 88 మ్యాజిక్ ఫిగర్, 175 టోటల్ కనుక అందులో సగం 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే రఫ్ అంటే నరుకుతారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని బలిస్తారు కదా. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాం. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇక్కుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చేస్తాం. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు